హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు. ఈరోజు మనం చిలకడ దుంపల్ని అంటే స్వీట్ పొటాటోని 2 రకాలుగా ఎలా ఉడికించుకోవాలో చూడబోతున్నాము. అయితే వీటిని ఎలా పడితే అలా ఉడికిస్తే ఇందులో ఉండే విటమిన్స్, ఫైబర్ అన్నీ నీటిలోనే పోతాయి. అందుకే పోషకాలు అస్సలు పోకుండా, రుచి తగ్గకుండా ఉండే 2 పద్ధతులను నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నాను. మొదటి పద్ధతి స్టీమర్ ఉపయోగించి ఆవిరి మీద ఉడికించడం. రెండో పద్ధతి వచ్చేసి ఇది మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఆ హెల్తీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా చిలకడ దుంపల్ని తీసుకోవాలి. ఇవి ఇన్నే తీసుకోవాలని కొలత ఏం లేదు. మీకు కావాల్సిన అన్ని అంటే మీ ఇంట్లో మనుషులను బట్టి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చేత్తో బాగా రుద్దుతూ కడిగితే మట్టంతా ఈజీగా వదిలిపోతుంది. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మనం దుంపల్ని ఎలాంటివి తీసుకోవాలంటే ఇలా సన్నగా పొడవుగా ఉన్నవి తీసుకోవాలి, లేదంటే చిన్నవి తీసుకోవాలి. అదే పెద్దవిగా ఉంటే రుచి అంతా బాగోదు. ఇప్పుడు వీటిని మొదలు చివర కట్ చేసుకొని దుంపలు మరీ పెద్దవిగా ఉంటే సమానంగా ఉడకవు కాబట్టి వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవైతే అలాగే ఉంచేయచ్చు. ఇప్పుడు స్టీమర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో 2-3 గ్లాసులు నీళ్ళని పోయాలి. ఇక్కడ నేను ఇడ్లీ ఉడికించే గిన్నెని తీసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ ప్లేట్ మీద ఒకదానిపై ఒకటి కాకుండా విడివిడిగా పెడితే ఆవిరి తగిలి అన్ని సమానంగా ఉడుకుతాయి. పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10-15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా మూత బాగా గట్టిగా ఉండేలా చూసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్ లేదా ఇలా ఒక ఫోర్క్తో గుచ్చి చూడండి. అది వెంటనే మెత్తగా దిగిపోతే మన చిలకడ దుంపలు పర్ఫెక్ట్గా ఉడికినట్లే. చూడండి, పొట్టు తీస్తుంటే ఈజీగా సపరేట్ అవుతుంది కదా. చూసారు కదా, నీళ్ళలో వేసి ఉడికించడం కంటే ఇలా ఆవిరి మీద ఉడికిస్తే దుంపలు అస్సలు చప్పబడవు. చాలా తీయగా లోపల పిండి పిండిగా భలే రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రెండో పద్ధతి, ఇది అచ్చం మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పద్ధతి అండి. ఇప్పుడంటే ప్రెషర్ కుక్కర్లని స్టీమర్లని యూజ్ చేస్తున్నాం. అప్పట్లో ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి. ఇవేమీ లేకపోయినా ఎంతో తీయగా కమ్మగా ఉడికించేవారు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె కానీ అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని కానీ తీసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చిలకడ దుంపల్ని వేసుకోండి. ఇక్కడ కూడా అంతేనండి, మీకు కావలసినన్ని దుంపల్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని 2 స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే చిటికెడంత ఉప్పుని వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దీని మీద కరెక్ట్గా సెట్ అయ్యే ఒక లోతు ప్లేట్ని మూతగా పెట్టుకోవాలి. గిన్నెకి ప్లేట్కి మధ్య అస్సలు గ్యాప్ ఉండకూడదు. అస్సలు గాలిపోకుండా చూసుకునే విధంగా ప్లేట్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లో కొన్ని నీళ్ళని తీసుకోండి. సుమారు అర గ్లాస్ నుంచి 1 గ్లాస్ వరకు నీళ్ళని తీసుకోండి. ఇలా పెడితే దుంపలు ఎలా ఉడుకుతాయి అనుకుంటున్నారా? ఈ పద్ధతిలో ఉన్న అసలైన ట్రిక్ ఇదే. లోపల దుంపల్లో ఉన్న తేమతోనే అవి ఉడుకుతాయి. పైన పళ్ళెంలో నీళ్లు ఉండటం వల్ల లోపల తయారైన ఆవిరి బయటకు పోకుండా మళ్ళీ నీటి చుక్కలుగా మారి లోపలే పడుతూ దుంపలు మెత్తగా ఉడికేస్తాయి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి 15-20 నిమిషాల పాటు ఉడికించండి. మధ్యలో ఒకసారి ప్లేట్ని తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒకటి తీసుకొని పైన పొట్టు తీస్తే ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా ఈజీగా సపరేట్ అవుతుందంటే దుంపలు చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఒక్క డ్రాప్ కూడా వాటర్ని యూజ్ చేయకుండా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇలా ఈ రెండో పద్ధతి ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.